ఒక ఇంట్లో భార్యాభర్తలు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ పక్కింట్లోనే అరుపులు, గొడవలు, తిట్లతో వాళ్ళకి రోజు మొదలవుతుంది. ఇద్దరు కూడా మనుషులే కదా! మరి వీళ్ళ మధ్య ఈ తేడా ఎందుకు? దీని గురించే పురాణాలు ఏం చెప్తున్నాయి? జ్యోతిష్యం ఏం చెప్తుంది? సైన్స్ ఏం చెప్తుంది? అనే దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని చూడండి. పురాణాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. అదే కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మల ఫలితమే ఇది. ఈ కర్మ సిద్ధాంతాన్ని 3 రకాలుగా చెప్పవచ్చు. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే గత జన్మలో మీరు చేసిన కర్మల చిట్ట. ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మలో అంటే గత జన్మలో మీరు చేసిన కర్మల చిట్టలో నుంచి ఈ జీవితంలో మీరు అనుభవించాల్సిన భాగం అన్నమాట. లైక్ మీరు ఏ కుటుంబంలో పుట్టాలి, ఎంత సంపాదించాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మీరు చేసే కొత్త కర్మల చిట్ట. ఇది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి పుట్టిన సమయంలో వారి గ్రహాల స్థానం బట్టి జాతకం తయారవుతుందని చెప్తున్నారు. ఇది ప్రారబ్ధ కర్మని సూచించే ఒక మ్యాప్ లాంటిది. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చంద్రుడు తక్కువగా ఉంటే ఆ మనిషిలో కోపం, అశాంతి ఎక్కువగా ఉంటాయి. అలాగే మన ఇంట్లో 7వ స్థానంలో కుజుడు బలంగా ఉన్నా సరే దాన్ని మాంగళిక దోషం అంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సైన్స్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా అయితే ఉంటుందో పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని చెప్తుంది. దీనికి కారణం వాళ్ళకి తెలిసిన మొదటి కమ్యూనికేషన్ మోడల్స్ వీళ్ళే కదా. పురాణాలు చెప్తున్నాయి కర్మ సిద్ధాంతం అని, జ్యోతిష్యం చెప్తుంది గ్రహాల ప్రభావం అని, సైన్స్ చెప్తుంది మన అలవాట్లు, ప్రవర్తన అని. ఈ 3 కూడా వేరువేరుగా చెప్పినా సరే ఒకే విషయాన్ని చెప్తున్నాయి. అదే మీ గతం. అయితే మన ఈ కర్మని మార్చుకోలేమంటే మార్చుకోవచ్చు. అది ఎలా అంటే మీ గత జన్మ కర్మ ఈ రోజుని నిర్ణయించి ఉంటే ఇంకా మీ ఫ్యూచర్ని మీరు ఇప్పుడు చేయబోయే కర్మని నిర్ణయిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.